వ్యాప్తంగా చాలామంది పొద్దున్న నుంచి అభిమానులు వచ్చి చూస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? అవునన్నా, మరీ ముఖ్యంగా కొద్ది రోజులు ఆరోగ్యంగా ఉండి బాగుంటాడని అనుకున్నాము. అనతి కాలంలో మన మధ్య నుంచి దూరం కావడం అనేది ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు కానీ తెలుగు ప్రజలకు కానీ అన్న పాటను ప్రేమించే వాళ్ళు తెలుగు తెలుగుకు సంబంధించి తెలుగు భాషలో ఉన్న ప్రపంచంలో ఉన్న అన్నకు చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సడన్గా ఈ వార్త తెలిసి చాలామంది బాగా సుఖ సముద్రంలోకి మునిగిపోయారు. మరీ ముఖ్యంగా ఈ తరం గాయకులు మేము కూడా అన్న నుంచి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, ముక్కుసూటితనం. చిన్న స్థాయిలో ఉన్న గాయకులు కవులు ఏమైనా రాసినప్పుడు ఆయన ఫోన్ చేసి ఆయన ప్రశంసించే తీరు కూడా అది మర్చిపోలేని జ్ఞాపకం మాకు అది. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను పాడిన పాటల ప్రతి పాట గురించి కూడా డిస్కస్ చేసేవాడు, ప్రతి లైన్ గురించి డిస్కస్ చేసేవాడు నాతో. అది మీరు చివరిగా ఎప్పుడు కలిసిరు, మాట్లాడిరా, ఏమంటుండే? కలిసినాము ఒక 20 days బ్యాక్ అట్లా కలిసినాము, మాట్లాడినా. ఈ మధ్య ఏదో సాంగ్ రాస్తున్నాను తమ్ముడు, నువ్వు పాడాలి అని అన్న సందర్భము. సరే, అది పాడకుండానే అన్న మన మధ్య లేకుండా పోవడం అనేది బాధ అనిపిస్తుంది. పాట రూపంలో అందశ్రీకి నివాళి. నువ్వులేని మా మనసంతా, నువ్వులేని తెలంగాణ నిలువెళ్ళ కన్నీరయ్యిందో, నువ్వులేని తెలంగాణ నిలువెళ్ళ కన్నీరయ్యిందే, నీకోసం మా గుండె పగిలేలా ఏడుస్తుంది, నీ నవ్వులు ఏమైపోయాయే మా అందశ్రీ అన్న, మళ్ళీ నువ్వెప్పుడు వస్తావో, పగవాళ్ళైనా ప్రేమించే చల్లని హృదయం కలిగిన వాడా, నీకంటే మాకింకా ఎవరన్నా తోడు నీడ, నీ సభలకు పైన అవుతుందో మన ఊరు వాడ, అందశ్రీ అన్న చెప్పవ మాకైనా నువ్వు ఉండే జాడా, మా నాయకుడై ముందుకు నడిసి, మా గాయకుడై ముందుకు నడిసి, నరనరాన ఉత్తేజం నింపి, మా గాయకుడై ముందుకు నడిపి, మమ్ము గాయకులై ముందుకు నడిపి, నరనరాన ఉత్తేజం నింపి, నడిజాము నిద్ధురలేపి, సూర్యుడై మేలు కొలిపి, బేపూన దాగి ఉన్నావే మా అందశ్రీ అన్న, యాడాని నిన్ను వెతకాలో, నువ్వు సింహంలా నడిచొస్తుంటే శిలలైన తలలుంచేనయ్యా, చీకట్లో నీ రూపం దీపంలా వెలిగేనన్నావు, ఆ దీపం ఎవ్వరు ఆర్పారో మా అన్న, ఈ మా బ్రతుకును చీకటి చేశారో